హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఫ్రమ్ సిరీస్ సీజన్ 2లోని 6వ ఎపిసోడ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరో చేతికి ఏంటంటే పురుగులు వచ్చేసాయి కదా, దాంతో తాను అల్లాడిపోతూ ఉంటాడు. సడన్ గా పురుగులన్నీ మాయమైపోతాయి. ఆ తర్వాత రెస్టారెంట్ లో పనిచేసే లేడీ వస్తుంది. దాంతో హీరో కూడా ఆమెను కూర్చోబెట్టి, చూడండి సారా వల్ల మీ భర్త చనిపోయాడు, అందువల్ల మీరు అమ్మాయిని అసహించుకుంటున్నారు, అందులో న్యాయం ఉంది. అందులోనూ నేను కూడా నా భార్యను కోల్పోయాను. కాకపోతే నా భార్యను కోల్పోయిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇక మీదట ఊర్లో ఎవరు ప్రాణాల కోసం పోరాడకూడదు, వాళ్ళందరూ ఈ ఊరు దాటేసి ప్రశాంతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి నేను కూడా విపరీతంగా ట్రై చేస్తూ ఉన్నాను. అందులోనూ మీ భర్త చావుకి సారాకి ఎటువంటి సంబంధం లేదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ ఆత్మలు ఆ అమ్మాయిని గైడెన్స్ చేస్తూ ఉన్నాయి, కంటిన్యూస్ గా తనతో డిస్కస్ చేస్తూ ఉన్నాయి. తను ఇలా చేయటానికి కారణం ఆ కనిపించే ఆత్మలే అని మాత్రం నేను బలంగా నమ్ముతున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది మాత్రం వాస్తవం. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి హెల్ప్ నాకు కావాలి. అందుకనే ఆ అమ్మాయి నేనేం చేయట్లేదు. అయినా సరే మీరు ఆ అమ్మాయిని అసహించుకున్నా, నన్ను అసహించుకున్నా, మేమిద్దరం చేసిన తప్పుల వల్ల కొంతమంది ప్రాణాలు పోయాయి. ఏది ఏమైనా సరే మేము ఆ మాత్రం కూడా చేయకపోతే ఇక్కడున్న వాళ్ళందరూ చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మేము చేసిన తప్పులకి క్షమించని చెప్పేసి హీరో ఏంటంటే ఆ లేడీకి సారీ చెప్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ రెస్టారెంట్ లోకి వస్తాడు. వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారండి, ఏం మాట్లాడుతున్నారు మా అమ్మతో అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే లేదు క్యాజువల్ గా మాట్లాడుతున్నానని చెప్పేసి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి డైరెక్ట్ గా చర్చికి వస్తాడు. కాకపోతే హీరో చర్చికి వచ్చి చూస్తే అక్కడ చైర్లు గానీ ఏం ఉండవు అనమాట. దాంతో తాను షాక్ అయిపోతాడు, ఇదేంట్రా ఇది అని చెప్పేసి. అందులోను అక్కడ తనకి ఆ మ్యూజిక్ బాక్స్ కనిపిస్తుంది. తన గృహలో పడిపోయినప్పుడు అక్కడ కనిపించింది కదా మ్యూజిక్ బాక్స్, ఆ బాక్స్ కనిపిస్తుంది. అందులోను ఆ డాన్స్ చేసే బొమ్మలాగా బయట కూడా ఒక అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటుంది చర్చిలో. ఆ అమ్మాయిని చూసి హీరో షాక్ అయిపోతాడు. అంతేకాకుండా హీరో చేతి లోపల ఎలాగైతే పురుగులు తిరుగుతూ ఉంటాయో సడన్ గా అమ్మాయి నోట్లోంచి పురుగులు వచ్చేస్తాయి. ఆ అమ్మాయిని చూసిన తర్వాత హీరో కింద పడిపోతాడు. కాకపోతే హీరో ఏంటంటే ఇంకా రెస్టారెంట్ లోనే ఉంటాడు. అందులోనూ మూర్ఛ రోగం వచ్చిన లాగా కింద పడి కొట్టేసుకుంటూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ అమ్మ వచ్చేస్తారని పైకి లేపుతారు. తాగటానికి మంచినీళ్ళు ఇస్తారు. బేసికల్ గా హీరో ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోయారని చెప్పి అనుకున్నాడు కానీ తనకి ఏంటంటే విపరీతంగా హాలూజినేషన్ స్టార్ట్ అయిపోయింది. అందులో ఇంతకు ముందు జెట్కి స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మన కథలో హీరో కూడా అలాగే హాలూజినేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇదిలా ఉంటే మరోవైపు క్రిస్టిన్ చూపిస్తారు. తానేంటంటే హెయిర్ బ్యాండ్ కోసం అని చెప్పేసి వెతుకుతూ ఉంటుందన్నమాట. కరెక్ట్ గా అదే సమయంలో తన ఫ్రెండ్ మేరీ బ్యాగ్ లో చూస్తే తనకు రబ్బర్ బ్యాండ్ బదులుగా ఒక ఫైల్ కనిపిస్తుంది. ఏంటని చెప్పేసి ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తే అది కాస్త మేరీ హాస్పిటల్ ఫైల్ అనమాట. ఆ హాస్పిటల్ ఏదో కాదు, రీహాబిటేషన్ సెంటర్ అనమాట. తానేంటంటే మత్తు పదార్థాలకి బాగా బానిస అయిపోయింది. అందులోనూ బాగా ఓవర్ అయిపోవటం వల్ల రీహాబిటేషన్ సెంటర్ కి వెళ్ళింది. దాని తాలూకు రిపోర్ట్స్ అనమాట. ఇదంతా చూసిన తర్వాత క్రిస్టీ కోపం వచ్చేస్తుంది. వెంటనే మేరీని పిలుస్తుంది అనమాట. నువ్వు ఏం చేసావు, ఇది ఏంటి పని అని చెప్పేసి అంటంతో మేరీ ఏమంటుందంటే నువ్వు ఉన్నన్ని రోజులు బాగానే ఉంది, నీకు కూడా నేను మాట ఇచ్చాను ఇంకా దారిలో వెళ్ళను అని చెప్పేసి. కాకపోతే ఎప్పుడైతే నువ్వు ఈ ఊరికి వచ్చి లాక్ అయిపోయావో అప్పుడు నాకు మళ్ళీ పిచ్చి పెట్టినట్టు అనిపించింది, అందుకని ఆ మార్గంలో వెళ్ళిపోయాను. కాకపోతే మళ్ళీ నేను ట్రీట్మెంట్ తీసుకుని మొత్తం సెట్ అయిపోయానని చెప్పేసి అంటంతో ఈ క్రిస్టీకి కోపం వచ్చేసి ఆ రూమ్ లో మెడిసిన్స్ ఉంటాయి అనమాట కొన్ని. అందులోనూ మత్తు పదార్థాల టైపు మత్తు ఇచ్చే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి. సో వాటిని తీసేస్తూ ఉంటుంది అనమాట. దాంతో మీరు ఏమంటుందంటే అవన్నీ నువ్వు తీస్తున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. లేదు నేను నిన్ను నమ్మనని చెప్పేసి అంటూ ఉంటుంది. మేరీ మాత్రం నేను చాలా మంచిదాన్ని మారిపోయానని చెప్పేసి అంటూ ఉంటుంది. వెంటనే క్రిస్టీ ఏమంటుందంటే సరే ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్ గా ఆన్సర్ చెప్తావా అని చెప్పేసి అంటుంది. వెంటనే మేరీ కూడా చెప్తాను అని చెప్పేసి అంటుంది. దాంతో క్రిస్టీ ఏమంటుందంటే నువ్వు ఈ ఊరు వచ్చిన తర్వాత మత్తు పదార్థాలు తీసుకున్నావా అని చెప్పేసి అంటంతో మేరీ అబద్ధం చెప్పలేక తీసుకున్నాను అని చెప్పేసి అంటుంది. దాంతో క్రిస్టీ ఏమంటుందంటే నీ గురించి నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా అక్కడున్న మెడిసిన్స్ అన్ని తీసేసి వేరే చోట పెట్టేస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా మళ్ళీ తన చేతి లోపల పురుగులు తిరుగుతూ ఉంటాయి అనమాట. దాంతో తన అసిస్టెంట్ కు చూపిస్తాడు. కాకపోతే ఆ పురుగులు ఏంటంటే హీరోకు మాత్రమే కనిపిస్తాయి, తన అసిస్టెంట్ కనిపించవు. అందులోనూ వీళ్ళు ఏంటంటే బంకర్ దగ్గర నడుచుకుంటూ వస్తూ ఉంటారనమాట. ఆ బంకర్ పక్కనే ఒక రాయి మీద ఆ మ్యూజిక్ బాక్స్ పెట్టి ఉంటుంది. దాంతో హీరో ఏమంటాడంటే మ్యూజిక్ వినపడుతుందని నీకు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ హీరో వాళ్ళ అసిస్టెంట్ కి మాత్రం ఏమీ వినపడదు. కానీ ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఆ బంకర్ లోపల నుంచి ఒక అమ్మాయి బయటకు వచ్చి డాన్స్ చేస్తూ ఉంటుంది. అయినా సరే హీరో వాళ్ళ అసిస్టెంట్ కి కనిపించదు, కానీ హీరోకి మాత్రం కనిపిస్తుంది. దాంతో హీరోకి ఏంటంటే అర్థమైపోతుంది అనమాట తనకి మాత్రమే కనిపిస్తుంది అని చెప్పేసి తాను పరిగెత్తుకుంటూ హాస్పిటల్ కి వస్తాడు. వచ్చిన తర్వాత క్రిస్టీని
మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడనమాట. చూడమ్మా, నేను ఇలా ఫారెస్ట్ లోకి వెళ్ళాను, వెళ్ళిన తర్వాత చెట్టు త్వరలో కూర్చున్నాను, అనుకోకుండా ఒక పెద్ద గుహలోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఒక ముసలాయన నన్ను కాపాడాడు. ఆయన ఏంటంటే నా శరీరం మీద ఘాటు పెట్టి నీ రక్తం నా రక్తం ఒకటే అని చెప్పేసి ఇప్పుడు నువ్వే నేను నేనే నువ్వు అని చెప్పేసి అన్నాడు. అప్పటి నుంచి నా శరీరంలో పురుగులు తిరుగుతున్నాయమ్మా, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అనడంతో క్రిస్టీ కూడా మొత్తం చెక్ చేసి ఏమైంది దీనికి ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆ అమ్మాయికే డౌట్ వచ్చేసి హీరో వాళ్ళ అసిస్టెంట్ దగ్గరకు వచ్చి చెప్తుందన్నమాట, ఇలా మాట్లాడుతున్నాడు ఆయన అని చెప్పేసి. దాంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే, ఒకవేళ మా నాన్నలాగా పిచ్చోడైపోయాడేమో, మా నాన్న కూడా ఎంతే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండేవాడు, అందుకనే తనని హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పేసి తాను అంటాడు. కాకపోతే క్రిస్టీకి మాత్రం ఏం అర్థం కాదనమాట, ఎందుకు ఈయన ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఇదిలా ఉంటే మరోవైపు కాలనీ హౌస్ లీడర్ని చూపిస్తారనమాట. ఆవిడ చెప్తూ ఉంటుంది అనమాట, ఫుడ్ మొత్తం అయిపోతూ ఉంది, అందరికి సరిపోతుందో లేదో అని చెప్పేసి ఆవిడ కొంచెం కంగారు పడుతుంది అనమాట. ఎందుకంటే కాలనీ హౌస్ లో ఉన్నప్పుడు ఏంటంటే ఫుడ్ బాగానే ఉంది, కాకపోతే తుఫాన్ రావటం వల్ల ఫుడ్ మొత్తం పాడైపోయింది. సర్లే పండించుకుందాం అని చెప్పి అనుకుంటే ఈ నేలలో ఉండే సారం మొత్తం తగ్గిపోతూ ఉందన్నమాట. అందుకని పంటలు కూడా సరిగా పండట్లేదు. దాంతో వీళ్ళు ఏంటంటే కొంచెం ఫుడ్ షార్టేజ్ అయిపోయింది, ఉన్న వాళ్ళకి సరిపోవట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. అందులో కొత్తగా బస్సులో చాలా మంది వచ్చారు కదా, వాళ్ళందరికీ ఫుడ్ సప్లై చేయాలంటే కొంచెం ఎక్స్ట్రా కావాలన్నమాట. అందుకని వీళ్ళు ఏంటంటే ఫుడ్ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాకపోతే జిమ్ ఏమంటాడంటే, నాకు అర్థమైపోయింది, మనకి ఫుడ్ తగ్గితే మనం ఎలా రియాక్ట్ అవుతాం అని చెప్పేసి మన మీద రీసెర్చ్ చేస్తున్న వాళ్ళందరూ చూస్తున్నారు, వాళ్ళ ప్లాన్ ఇది, మనందరినీ ఊర్లో పడేసి వాళ్ళు మాత్రం వాళ్ళని చుట్టూ చూస్తూ ఉన్నారు, నాకు బాగా తెలుసు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే లోపల ఉన్న వాళ్ళు ఎవరు పెద్దగా రియాక్ట్ అవ్వరు కానీ ఈ జిమ్ మాత్రం తన మనసులో ఉన్న భయాన్ని బయటకు అందరికి చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే ఆ హాస్పిటల్లో కళ్ళు తెరిచి చూస్తే సడన్ గా పక్కన మళ్ళీ మ్యూజిక్ బాక్స్ ప్లే అవుతూ ఉంటుంది. అందులోనూ ఆ మ్యూజిక్ బాక్స్ లోపల ఒక అమ్మాయి చిన్న బొమ్మ ఉంటుంది కదా, డాన్స్ చేసే బొమ్మ, ఆ బొమ్మ డాన్స్ చేస్తూ ఉంటుంది. కానీ కర్టన్ వెనకాల మళ్ళీ ఒక పెద్ద అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటుంది. దాంతో హీరోకి భయం వేసి గన్ను తీసుకుంటాడు. కాకపోతే ఆ అమ్మాయి ఏంటంటే సడన్ గా వచ్చేసి హీరోని చంపేయాలని చూస్తూ ఉంటుంది. హీరో ఏమో కేకలు వేస్తూ ఉంటాడు, ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి. కాకపోతే అక్కడ ఎవరు ఉండరనమాట. కరెక్ట్ గా అదే సమయంలో ఆ అమ్మాయి మాయమైపోతుంది. చూస్తే హీరోకి వచ్చిన హాల్యూజినేషన్ అనమాట. బేసికల్ గా ఎప్పుడైతే హీరో ఫారెస్ట్ లోకి వెళ్ళొచ్చాడో అప్పటి నుంచి విపరీతంగా హాల్యూజినేషన్ పెరిగిపోయింది. అందులో కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి మేరీ వస్తుంది అనమాట. మేరీని చూసి కూడా హీరో భయపడిపోయి గన్ను గురి పెడతాడు. దాంతో ఆ అమ్మాయి నేను మేరీని అని చెప్పేసి అంటంతో హీరో అప్పుడు మామూలు అయిపోయి సారీ అని చెప్పేసి తనకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హౌస్ లో గొడవ జరుగుతూ ఉంటుంది అనమాట. బస్సులో వచ్చిన ఎల్గిన్ అనే కుర్రాడు ఫుడ్ దొంగతనం చేశాడని చెప్పేసి అందరూ తిడుతూ ఉంటారు. అదే సమయంలో హీరో వాళ్ళ కొడుకు వచ్చేసి ఎందుకు అలా అంటారు మీరు, అతనికి ఏదో ఆకలేసింది తింటానికి తీసుకున్నాడు, అతను కూడా మనలాంటి మనిషి కదా అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న ముసలోడు ఏంటంటే మధ్యలో నువ్వెవడురా బాబు అని చెప్పేసి హీరో వాళ్ళ కొడుకుతో గొడవ పడతాడు. దాంతో మనోడు కూడా కొంచెం రేజ్ అవుతాడు. ఆ తర్వాత తోపులాట జరుగుతుంది. అనుకోకుండా ఆ ముసలతని చేతిలో ఉన్న కత్తి ఏంటంటే హీరో వాళ్ళ కొడుక్కి గుచ్చుకుంటుంది. ఇంకేముంది, బ్లడ్ బాగా లాస్ అయిపోతుంది. అందులో నైట్ టైం కదా, అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే మధ్యలో దయ్యాలు వస్తాయని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు. ఇంకో పక్క బ్లడ్ మొత్తం లాస్ అయిపోతూ ఉంటుంది. దాంట్లో హౌస్ లో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే కంగారు పడిపోతూ ఉంటారు, ఈ పిల్లాడికి ఏమైపోతుందో అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. బేసికల్ గా హీరోకి ఏంటంటే చనిపోయిన చర్చి ఫాదర్ కనిపిస్తాడనమాట. తాను కనిపించి హీరోతో ఏమంటాడంటే, ఏది ఏమైనా సరే నేను చూసిన హీరో కాదు నువ్వు, అందులోనూ నాకు తెలిసిన హీరో ఏంటంటే దేనికి భయపడ్డు, దేనికి వెనకడుగు వేయడు, అసలు తను అనుకున్నది సాధించి తీరుతాడు. కాకపోతే నువ్వేంట్రా బాబు అంటే ఏది చేయాలన్నా భయపడుతున్నావు, ముఖ్యంగా హాల్యూజినేషన్ లో మునిగిపోతున్నావు, దయ్యాలకు భయపడుతున్నావు, సిచ్యువేషన్స్ కి భయపడుతున్నావు, అందరికి భయపడుతున్నావు, ప్రతి ఒక్కడికి సమాధానం చెప్పాలి, అందరినీ సాటిస్ఫై చేయాలని చెప్పేసి నీ ఒరిజినాలిటీని నువ్వు చంపేసుకుంటున్నావు, కాబట్టి నాకు పాత పోలీస్ కావాలని చెప్పేసి హీరోతో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరో కూడా సరే సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. సడన్ గా హీరో వాళ్ళ అసిస్టెంట్ అక్కడికి వస్తాడు అనమాట. వచ్చి చూస్తే హీరో ఒక్కడే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అంటంతో హీరో మాత్రం లేదు లేదని చెప్పేసి అంటాడు. ఎందుకంటే చనిపోయిన చర్చి ఫాదర్ తన హాల్యూజినేషన్ లో వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు కదా, అలాంటప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ కి ఎలా కనపడతాడు. కాకపోతే హీరో మాత్రం మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆ మాటలు మాత్రం హీరో వాళ్ళ అసిస్టెంట్ కి వినపడతాయి. అందుకని మనోడు ఏంటంటే ఏంటి ఒక్కడే మాట్లాడుకుంటున్నాడు అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. ఇదిలో ఉంటే మరోవైపు మన కథలో హీరో ఏంటంటే వీడికి చెప్పడం ఎందుకులే అని చెప్పేసి సైలెంట్ గా ఉంటాడు. అయినా సరే హీరో వాళ్ళ అసిస్టెంట్ మాత్రం లేదు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. హీరో ఏమో లేదు అని చెప్పి అంటాడు. అయినా సరే మనోడు వదలడనమాట. లేదు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నేను విన్నా అని చెప్పేసి అంటంతో హీరో కోపం వచ్చేసి ఇప్పుడు ఏంటి, అవును మాట్లాడుతున్నాను, అది కూడా చనిపోయిన చర్చి ఫాదర్ తో మాట్లాడుతున్నాను, నేను ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత
ఒక ముసలతను వల్ల అతని రక్తం నా శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత నా శరీరంలో చాలా మార్పులు వచ్చాయి. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం అని చెప్పేసి అనడంతో హీరో వాళ్ళ అసిస్టెంట్ కూడా నమ్మబుద్ధి అవుతుంది అనమాట. ఎందుకంటే ఒకప్పుడు తను ఎలా ఉండేవాడు, ఫారెస్ట్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా అయిపోయాడు మనోడు కల్లారా చూస్తున్నాడు కదా, అందుకని హీరో చెప్పేది నమ్ముతాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరో వల్ల కొడుకుని చూపిస్తారు. తనకేంటంటే బ్లడ్ బాగా లాస్ అయిపోతూ ఉంటుంది. అందులోనూ తనని అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్లాలి. కాకపోతే మధ్యలో దెయ్యాలు ఉన్నాయి. సర్లే అని చెప్పేసి బండి ఉంటే వెంటనే వెళ్ళి అక్కడ దిగొచ్చు, కానీ బండి కూడా ఈ ఇంటికి దూరంగా ఉంటుంది అనమాట. దాంతో బయటికి వెళ్లి బండి తీసుకురావడానికి అందరూ భయపడిపోతూ ఉంటారు. కానీ ఎల్గిన్ మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తాడు, వెళ్లి కారులో కూర్చుంటాడు. ఆ దెయ్యాలు వచ్చే లోపే కారు తీసుకొని డైరెక్ట్ గా ఇంటి దగ్గరకు వస్తాడు. అదే సమయంలో ఫాతిమా ఏం చేస్తుందంటే హీరో వాళ్ళ కొడుకుని తీసుకొని కారులో ఎక్కువ కూర్చుంటుంది. ఆ తర్వాత ఎల్గిన్ కారు డైరెక్ట్ గా హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి హీరో వాళ్ళ కొడుకుని లోపల తీసుకెళ్తుంటే తన కొడుకు పరిస్థితి చూసి హీరో స్టన్ అయిపోతాడు అనమాట. ఎవడో నేను ఇలా చేసిందని చెప్పేసి తను బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు హీరో వాళ్ళ కొడుకు కూడా చెప్దాం అనుకుంటాడు. కాకపోతే తానేంటంటే నొప్పి భరించలేక మాట్లాడలేకపోతాడు. ఇదిలా ఉంటే మరోవైపు క్రిస్టీ ఏం చేస్తుందంటే తనకి వైద్యం చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా బ్లడ్ మొత్తం బాగా లాస్ అయిపోయింది కదా, అందుకని హీరోని బ్లడ్ ఇమ్మంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి తన కొడుకు కోసం రెడీ అవుతాడు. గాని సడన్ గా తనకి తన శరీరంలో ఉన్న రక్తంలో ఆ ముసలతన రక్తం మిక్స్ అయిపోయిందని గుర్తొస్తుంది అనమాట. ఇప్పుడు ఈ రక్తాన్ని తన కొడుకు ఇస్తే తన కొడుకు హెల్త్ కి ప్రాబ్లం కదా, అందుకని తానేమంటాడంటే నేను రక్తాన్ని ఇవ్వను, ఎందుకంటే నేను ఫారెస్ట్ లోకి వెళ్ళిన తర్వాత ఒక ముసలతన రక్తం నా శరీరంలోకి వచ్చింది, నేను ఇవ్వను అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాకపోతే ఫాతిమా ఏమంటుందంటే ఏంటి అబద్ధాలు ఆడుతున్నావు నువ్వు, నీ కొడుకే కదా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. మరోవైపు క్రిస్టీ కూడా అలాగే అంటూ ఉంటుంది అనమాట. తొందరగా నిర్ణయించుకోండి, మీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు ఇక్కడ మీ అబ్బాయి ప్రాణం పోతుందని చెప్పినా సరే హీరో మాత్రం లేదు లేదు నేను రక్తం ఇస్తే నా కొడుకు ప్రాణం పోతుంది, చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అంటూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏంటంటే గన్ను గురిపెట్టి మీరు గనక బ్లడ్ ఇవ్వకపోతే మామూలుగా ఉండదు, గన్నుతో కాల్చి చంపేస్తానని చెప్పేసి బెదిరిస్తాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరో చేతిలో పురుగులు తిరుగుతూ ఉంటాయి అనమాట. ఈసారి హైలైట్ ఏంటంటే ఆ విజువల్స్ కాస్త అందరికీ కనిపిస్తాయి. సో దాంతో వాళ్ళందరికీ ఏంటంటే అప్పుడు అర్థం అవుతుంది అనమాట హీరో చెప్పింది నిజమే అని చెప్పేసి. అదే సమయంలో హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే సరే ఒక పని చేద్దాము, ఆ ముసలోడు నీకు బ్లడ్ అంటించడం వల్ల నీకు ప్రాబ్లం అయిపోతుంది అంటున్నావు కదా, నీలో ఉన్న బ్లడ్ నాకు కొంచెం ఎక్కిచ్చేసి ఆ తర్వాత నువ్వు నీ కొడుకు బ్లడ్ అని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే లేదు లేదు ఎవరికైనా ప్రాబ్లమే, అందులోను మీ అమ్మకు నువ్వు తప్ప ఎవరు లేరు, మీ నాన్నగారు కూడా చనిపోయారు, మీ అమ్మకు నువ్వు చాలా అవసరము, కాబట్టి ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోమాకని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే మన కథలో హీరోకి ఒక ఐడియా వస్తుంది. అదేదో మనం ఎక్కించుకొని ఇబ్బంది పడటం ఎందుకు, ఈ రక్తాన్ని ఒకవేళ దెయ్యాలకు ఎక్కిస్తే ఎలా ఉంటుందని చెప్పేసి హీరోకి ఐడియా వస్తుంది. అందరూ షాక్ అయిపోతారు. ఆ తర్వాత తను ఏం చేస్తాడంటే డోర్ తీసుకొని హాస్పిటల్ బయటకు వస్తాడు. వచ్చి చూస్తే ఒక్క దెయ్యం కూడా కనిపించదు. అలా అని చెప్పేసి కొంచెం ముందుకు వస్తే ఒక దెయ్యం మాత్రం నవ్వుకుంటూ హీరో దగ్గరకు వస్తూ ఉంటుంది. హీరో కూడా రా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ దెయ్యం దగ్గరకు వస్తుంటే చుట్టూ ఇంకొన్ని దెయ్యాలు వస్తూ ఉంటాయి. అవి కూడా హీరో దగ్గరకు వస్తూ ఉంటాయి. అదే సమయంలో హీరో ఏం చేస్తాడంటే తన చేతిని కట్ చేసుకొని ముందున్న దెయ్యానికి ఏంటంటే మెడ కట్ అయిపోయి ఉంటుంది అనమాట. ఆ మెడకి తన చెయ్యి అంటించి ఇక మీదట నా రక్తమే నీ రక్తం అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత చెయ్యి తీసి వెనక్కి వచ్చేస్తాడు. కాకపోతే ఆ దెయ్యానికి ఏం కాదనమాట. అందులోనూ ఆ దెయ్యం ఏముంటుందంటే ఇదేదో బాగుంది గేమ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది. మెల్లగా వెనకాల ఉన్న దెయ్యాలు కూడా దగ్గరకు వస్తూ ఉంటాయి. హీరోకి ఏంటంటే భయం వేస్తూ ఉంటుంది అనమాట. కానీ కరెక్ట్ గా అదే సమయంలో ఆ దెయ్యానికి ఏంటంటే ఒళ్ళంతా వణుకొచ్చేసి తన ఓల్డ్ రూపం వచ్చేసి అంటే మొహం మొత్తం పగిలిపోయి బయటకు వచ్చేసి కింద పడిపోయి గిలగలా కొట్టేసుకుంటూ ఉంటుంది. దాంతో హీరోకి ఏంటంటే భయం వేసి అక్కడి నుంచి మెల్లగా వెనక్కి వచ్చేస్తూ ఉంటాడు. అందులోనూ అక్కడున్న మిగతా 4 దెయ్యాలు ఏంటంటే కింద పడిన దెయ్యం దగ్గరకు వస్తూ ఉంటాయి. ఈ గ్యాప్ లో మన కథలో హీరో ఏంటంటే హాస్పిటల్లోకి పారిపోతాడు. మరోవైపు ఆ దెయ్యాలన్నీ ఏంటంటే కింద పడిపోయిన దెయ్యాన్ని చూసి మెల్లగా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే తన బ్లడ్ మొత్తం క్లీన్ అయిపోయిందని చెప్పేసి తిరిగి తన కొడుకుకి బ్లడ్ వేస్తాడు. ఆ తర్వాత తన కొడుకు కూడా మెల్లమెల్లగా రికవర్ అవుతూ ఉంటాడు. ఇదిలా ఉంటే కథలో ఇంకొక అద్భుతమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటంటే ఫాతిమా ఒక చోట నుంచొని ఏడుస్తూ ఉంటుంది. దాంతో క్రిస్టీ ఏమంటుందంటే ఏంటి అంతా సెట్ అయిపోయింది కదా, హీరో వాళ్ళ కొడుకు మెల్లగా రికవర్ అవుతున్నాడు కదా అని చెప్పేసి అంటంతో ఫాతిమా ఏమంటుందంటే మనం బ్రతకడానికి ఇక్కడ కష్టంగా ఉంది, అలాంటప్పుడు చిన్నపిల్లల బ్రతకడం ఎలాగని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో క్రిస్టీకి ఏం అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి, లేదు నేను గర్భవతిని అని చెప్పేసి అంటంతో క్రిస్టీ స్టన్ అయిపోతుంది అనమాట. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోని ఆ తర్వాత హీరో వాళ్ళ అసిస్టెంట్ ను చూపిస్తారు. వాళ్ళిద్దరు ఏంటంటే కింద పడిపోయి ఉన్న ఆ దెయ్యాన్ని చూస్తారు. అందులోను హీరో వాళ్ళ అసిస్టెంట్ ఏమంటాడంటే ఏది ఏమైనా సరే మీరు చెప్పింది నమ్ముండాలి
చేయాల్సిందండి, మేము చాలా లేట్ చేసామని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే మొత్తానికి నమ్మారు కదా చాలా అని చెప్పేసి అంటాడు. అంతేకాకుండా బయట పడిపోయి ఉన్న ఆ దెయ్యాన్ని ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ కి డౌట్ వస్తుంది అనమాట. ఏంటండి ఆ దెయ్యం చనిపోయిందా లేదా అని చెప్పేసి అంటంతో లేదు మళ్ళీ మనం రేపు పొద్దునే చూడాలి, ఇప్పుడు వెళ్తే మనకే ప్రమాదం అని చెప్పేసి అంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అంతేకాకుండా ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అందులోనూ ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.